సందేహాలు సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఒక ఉద్యోగి 12 లేదా 24 ఇయర్ స్కేల్ తీసుకోవడం వల్ల పే స్కేల్ మారినప్పుడు GIS సబ్స్క్రిప్షన్ ఎప్పటి నుండి పెంచుకోవాలి తెలియజేయండి. తప్పకుండా. ఒక ఉద్యోగి 12 లేదా 24 ఇయర్ స్కేల్ తీసుకోవడం వల్ల పే స్కేల్ మారినప్పుడు GIS సబ్స్క్రిప్షన్ నిబంధనల ప్రకారం నవంబర్ నెల నుండి మాత్రమే పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి 12 ఇయర్ స్కేల్ ను 2026 ఫిబ్రవరి నెలలో తీసుకున్నప్పటికీ GIS ను మాత్రం 2026 నవంబర్ నెల నుండి మాత్రమే పెంచాలి. ఒకవేళ నవంబర్ నెలలో కాకుండా మిగిలిన నెలలో పెంచినట్లయితే GIS ఫైనల్ పేమెంట్ సమయంలో వాటిని ఎక్స్ట్రా యూనిట్లుగా పరిగణించి క్యాలిక్యులేషన్ లో కలపరు. ఓకే సార్, ఏపీ ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన మార్పులు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన GOMS నంబర్ 70 తేదీ 15/12/2025 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే చైల్డ్ కేర్ లీవ్ నిబంధనలలో కీలక మార్పులు చేయబడలేదు. GO 70 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకోవడంలో గతంలో ఉన్న పిల్లల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం తొలగించింది. దీనివల్ల పిల్లల వయసుతో నిమిత్తం లేకుండా ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. ఈ సౌకర్యం మహిళా ఉద్యోగులతో పాటు ఒంటరి పురుష ఉద్యోగులకు, అంటే పిల్లలను దత్తత తీసుకున్న అవివాహితులు, భార్యను కోల్పోయిన లేదా విడాకులు తీసుకున్న వారు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ 180 రోజుల సెలవులను గరిష్టంగా 10 స్పెల్స్ మాత్రమే వాడుకోవాలి. అలాగే ఈ స్పెల్స్ లెక్కింపు 8/3/2022 నుండి లెక్కిస్తారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఒకవేళ మీరు 8/3/2022కు ముందుగా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకోగా మిగిలిన వాటిని 10 స్పెల్స్ లో వినియోగించుకోవాలి. ఓకే, చాలా విలువైన సమాచారం తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.